హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ వైబ్స్. పచ్చిమిరకాయ బజ్జీ ఎలా వేయాలో చూద్దాం రండి. ముందుగా ఓ బౌల్ తీసుకొని తగినంత సాల్టు, తగినంత సోడా, తగినన్ని వాటర్ పోసుకొని ఒక 1/2 kg శనగపిండి వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. అది ఎంత బాగా కలుపుకుంటే బజ్జీ అంత సాఫ్ట్గా వస్తుంది. అలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలా ఎక్కడ కొంచెం కూడా చిన్న చిన్న ఉండలు ఉంటాయి. మనం కలిపేటప్పుడే అది స్మూత్గా కలుపుకోవాలి. బజ్జీలకు ముందుగానే నాట్లు పెట్టుకొని చాకుతో గీతలు పెట్టుకొని ఉప్పు, వాము బజ్జీలు పెట్టాలి. ఇంత పెద్ద బజ్జీలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. కొంచెం ఘాటు కూడా తక్కువ ఉంటుంది. పచ్చిమిరకాయ బజ్జీకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ బజ్జీ నేను మార్కెట్లో తెప్పించాను. మిర్చిని చాలా బాగుంటాయి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా వీటెక్కేలాగా వీటెక్కనివ్వాలి. ఇప్పుడు నాట్లు పెట్టుకున్న బజ్జీలు నాట్లు పెట్టుకోవాలి. ఒకటి చూసారు ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలిపి అవి పేలకుండా ఉంటాయి అన్నమాట. లేకపోతే గింజలు ఉంటాయి కదా, గింజలు బయటకు వచ్చి చిటపట అని పేలుతాయి. అలా పేలకుండా ఉండాలంటే మనం గట్టి పెట్టి కొంచెం అటు ఇటు తిప్పాలి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. కలుపుకొని కొంచెం ఘాటు తక్కువగా ఉండుద్ది అన్నమాట. ఇవి ఫ్రై చేస్తే పక్కన పెట్టేసుకొని ఫ్రై అయిపోయి ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పిండి బాగా కలిపింది ఉంది కదా, అవి బొటన వేలుతో వాటిలో ముంచి ఒక్కొక్క బజ్జీ వేసేసుకోవాలి. బజ్జీని చూసారా ఫ్రెండ్స్, చూపుడు వేలుతో లోపలికి పిండి లోపలికి తొయ్యాలి. బాగా పిండి బాగా పడుతుంది. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. పిండి బాగా పడితే బజ్జీ కూడా టేస్ట్ వస్తుంది. ఇటువైపు అయిపోయాక అటువైపు తిప్పుకుంటా బజ్జీని ఫ్రై చేయాలి. ఓకే, డిసెంబర్లో శీతాకాలం బాగా మిర్చి తినాలనిపిస్తుంది, వర్షాకాలం కానీ. బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ ఇష్టం బజ్జీ. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగే దగ్గర ఉండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే అవి పేపర్ వేసుకుంటే మనకి చేతికి ఆయిల్ అంటూ పట్టుకోదు. అసలు మామూలుగానే ఆయిల్ పీల్చదు అవి మిర్చి. ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయ బజ్జీలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.